అందుకే మనం వాక్యాన్ని తప్ప ఏది నమ్మొద్దు. మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్నాడు ఆయన. అది తప్ప ఏది నమ్మకూడదు. మనకు దేవుడు ఎంత అద్భుతం తెలుసా. మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే మొత్తం బైబిల్ అంతా తెరవబడిన కాలంలో ఉన్నాం. బైబిల్ కొన్న 7 ముద్రలు పగలగొట్టబడి, అదిగో గొర్రెపిల్ల వాటిని పగలగొట్టి మనకు 7వ దూత ద్వారా మనకి ఇచ్చిన కాలంలో ఉన్నాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న సమస్తమైన మర్మములు మనకి ఇప్పుడు బయలుపరచబడ్డాయి. బైబిల్ అంతా ఇప్పుడు తెరవబడింది. ఇప్పుడు దేవుడు తన మనస్సులో దాగున్న రహస్యాలు, మర్మాలు ఏవైతే జగత్తు పునాది వేయబడక మునిపే ఉండెనో ఆ మనస్సులోని ఆ వెనక భాగంలో దాగున్నవన్నీ కూడా ఇప్పుడు వధువు హృదయంలో తెరుస్తా ఉన్నాడు ఆయన. ఏ రూపముల? వాక్య రూపముల, ఈ వర్తమానము రూపముల. ఈ వాక్యం తెరబడి ద్వారా అవన్నీ ఇప్పుడు మనకు తెరబడతా ఉన్నాయి. ఇప్పుడు